మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా ఆరోపణలపై విచారణకు ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో పెద్దిరెడ్డి ఆయన కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమించారని పెద్ద ఎత్తున ఆరోపణలున్న నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో పవన్ మాట్లాడారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ను ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణ, అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ జరపాలని ఆదేశించారు. పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించి ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సూచించారు. అటవీ భూముల రికార్డులను తారుమారు చేశారా, లేక ఎవరైనా లబ్ధి పొందారా, అందుకు బాధ్యులు ఎవరనే దానిపై కూడా విచారించి నివేదికలో వివరించాలన్నారు. అటవీ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. శ్వేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల అక్రమాలపైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో అడవుల్లో ఆయన కుటుంబం అటవీ భూముల ఆక్రమణలు చేసినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు, వార్తలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులతోటి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్నటువంటి అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారు అనే అంశాలకు సంబంధించినటువంటి సమగ్ర నివేదిక కావాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఏదైతే ఆ ఆక్రమణలు జరిగాయో, అడవిలో ఆక్రమణలు ఏవైతే జరిగాయో వాటికి సంబంధించినంత వరకు కూడా ఈ ఒక విలాసవంతమైనటువంటి భవనం నిర్మించినట్లుగా అక్కడ తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, అలాగే ఎక్కడి నుంచి ఈ భవనానికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చాయి అనే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకొని ఈ నివేదికను అయితే ఇమ్మని చెప్పారు. అయితే దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు, దానికి సంబంధించినటువంటి లబ్ధి పొందిన వారు ఎవరు అనేది కూడా నివేదికలో పొందుపరచాలని చెప్పడం జరిగింది. అలాగే అటవీ భూములు ఆక్రమించిన వారిపైన చట్టపరంగా చర్యలు ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా అధికారులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో అధికారులు సత్వరమే దీనికి సంబంధించినటువంటి నివేదికను త్వరితగతిన ఆయనకు అందజేయాలని కూడా అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్స్ కావచ్చు, ఏవైనా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆక్రమణలు అనేవి చేసిన నేపథ్యంలో అధికారులు ఖచ్చితమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే దానికి సంబంధించినటువంటి విచారణ కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అటవీ భూముల ఆక్రమణకి సంబంధించినటువంటి నివేదిక అయితే త్వరితగతిన ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. శ్వేత. కాంతి, ప్రస్తుతం అటవీశాఖ ఉన్నతాధికారులు మీరు అన్నట్లుగా ఇన్ని రోజులు కబ్జాకు గురైన తర్వాత కూడా అటవీశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎందుకని రియాక్ట్ అవ్వలేదు అని కూడా పవన్ క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ కబ్జాకు సంబంధించి ఇటు అటవీశాఖ ఉన్నతాధికారులను కూడా విచారించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా అధికారులు ఉన్నా సరే, లేదా నాయకులున్నా ఎవరున్నా కూడా ఆక్రమణలకు గురైనటువంటి ప్రభుత్వ భూమి కావచ్చు, లేదా ఫారెస్ట్ ల్యాండ్స్ కావచ్చు, ఏదైనా కూడా ఖచ్చితంగా లబ్ధిదారు అనేవాళ్ళు అక్కడ ఎవరున్నా కూడా, అలాగే కొంత లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ల్యాండ్స్ మాత్రమే కాదు, మిగిలిన రెవెన్యూ ల్యాండ్స్ విషయంలో కూడా చాలా వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ రావడం జరిగింది. దాంట్లో అధికారులను కూడా ఇంక్లూడ్ చేసి కేసులు అయితే నమోదు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా దీనికి నివేదిక ఏదైతే పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు, ఏ బేసిస్ మీద పర్మిషన్ ఇవ్వడం జరిగింది అనే విషయాలు కూడా ఈ నివేదికలో పేర్కొనాలి. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని విచారణ చేసిన తర్వాత ఏ బేసిస్ తో దీన్ని ఇచ్చారు అనే అంశానికి సంబంధించిన విచారణ కూడా వేగవంతంగా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకునే అవకాశమే ఉంది అని కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాల్లో చిత్తూరుకు సంబంధించినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి విలాసవంతమైనటువంటి భవనానికి సంబంధించినటువంటి నివేదిక అయితే త్వరితగతిన అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ కాంతి.
పార్వతీపురం మన్యం జిల్లా గజరాజులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పాలెంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాలు, మొక్కలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఏనుగుల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రైతులు. చేతికొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేయడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరలించే ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. కొమరాడ మండలం పాలెం గ్రామం 10 ఎకరాల పామాయిలు, అందులో కర్బూజా వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిలు పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా, నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము. ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేది సార్. మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజా కూడా నాశనం చేసేది సార్. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్వతీపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి, పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఇది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం చేసేసారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పాలెంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాలు, మొక్కలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఏనుగుల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రైతులు. చేతికొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేయడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరలించే ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్. థ్యాంక్ యూ శ్వేత. పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్రంలో ఏనుగులు అయితే బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అయితే కొమరాడ మండలం పాలెం గ్రామానికి చెందినటువంటి చదలవాడ సత్యనారాయణ అనే రైతు యొక్క పొలంలో ఈ తెల్లవారున కూడా ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. దీని ఫలితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పామాయిల్ తోట కావచ్చు, కర్బూజా పంట పూర్తిగా ధ్వంసం చేశాయని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో వాటర్ వాటికి సరిగా లేకపోవటం వల్ల ఈ ప్రాంతాలకు వచ్చి పంట పొలాలపై దాడి చేస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ పంట పొలాలనే కాకుండా సమీప గ్రామాలైనటువంటి ప్రాంతాల్లోని కూడా రాత్రి సమయాల్లో ఏనుగులు వచ్చేసి హింకారాలతో చేయటంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పూర్తి స్థాయిలో భయాందోళనకు అయితే గురవుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు తక్షణమే ఏనుగులు తరలించాలని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఏనుగుల గమనాన్ని పర్యవేక్షించేందుకు ఇప్పటికే ట్రాకర్స్ అలాగే అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమని చెప్పేసి అంటున్నా కూడా ఈ ఏనుగుల విధ్వంసం అయితే ఆగట్లేదు. అయితే ప్రస్తుతం ఈ ఏనుగులు ఎట్టి పరిస్థితులు కూడా తరలించాలి, లేకపోతే చాలా వరకు పంట నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు జరగవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మొత్తం మీద ఏనుగులు తరలించాలని గతంలో కూడా ఎన్నోసార్లు అయితే అక్కడ నిరసనలు కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఏనుగులు బారిన పడకుండా తమకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి ఏనుగులు తరలించాలని చెప్పేసి ఆ గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవం రోజు హుస్సేన్ సాగర్ లో జరిగిన బోట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రమాదంలో గణపతి, అజయ్ అనే 2 యువకులు మృతి చెందారు. ఈ విషయం తనను తీవ్రంగా కలిచివేసిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 2 కుటుంబాలకు ఎవ్వరూ తీర్చలేని లోటన్నారు. భారతమాత ఫౌండేషన్ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. జనవరి 26న హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదం జరిగింది. భారతమాత మహాహారతి కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన క్రమంలో బోట్లో ఉండగా ఒక్కసారిగా బాణసంచా మంటలు చెలరేగాయి. బాణసంచా పడి తీవ్ర గాయాలైన గణపతి అనే వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పడవ ప్రమాద ఘటనలో గల్లంతైన మరో యువకుడు అజయ్ మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. తాజాగా ఈ ఘటనపై కిషన్ రెడ్డి స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పని రానోడు కేటీఆర్ పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు ధర్నా సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. మా మీటింగ్ కు వచ్చి పల్లీలు ఐస్ క్రీంలు అమ్ముకునేవారు వచ్చినంత మంది కూడా కేటీఆర్ సభకు రాలేదన్నారు. 10 ఏళ్ల పాలనలో నల్గొండను పట్టించుకోలేదన్నారు. కేవలం ఎన్నికల కోసమే నల్గొండలో ఐటీ టవర్ ను ప్రారంభించారని, ఆ తర్వాత టీ హబ్ కు తాళం వేసిందే వారేనన్నారు. 300 ఎకరాల్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటు చేయించానని, బీఆర్ఎస్ పాలన ఏనాడు యూనివర్సిటీ చూడలేదన్నారు. కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటి కూడా సరిపోరన్నారు. ఓ రైతు కొడుగ్గా వచ్చానే తప్ప కేసీఆర్ కొడుగ్గా అల్లుడిగా రాజకీయాల్లోకి రాలేదన్నారు. కేసీఆర్ లాగా నేను ఎక్కడా ఎలక్షన్ కలెక్షన్ చేయలేదన్నారు. ప్రతిపక్ష పదవి కోసం కేటీఆర్, హరీష్ రావులు కత్తులతో పొడుచుకుంటున్నారని ఆరోపించారు. అక్కడ పల్లీలు అమ్ముకుంటానికి వస్తారు ఐస్ క్రీమ్లు, అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? మహాత్మాగాంధీ యూనివర్సిటీ నేను కట్టి 300 ఎకరాల్లో బ్రహ్మాండంగా ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో నేను తెస్తే 10 ఏళ్ళలో మంత్రిగా ఆయన లోపలికి పోలే, నిన్న పోతా అంటాడు మంత్రిగా లోపలికి. 10 ఏళ్ళకెళ్ళి విద్యాశాఖ మంత్రి ఉన్న జగదీష్ రెడ్డి పోలే, కేటీఆర్ కూడా 1-2 సార్లు వచ్చినట్టు నల్గొండకు ఆయన పోలే. ఆయన వచ్చింది ఒకటేసారి, అక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ తండ్రి దినాలకు వచ్చిండు దత్తత తీసుకుంటా అని. ఇంకోసారి కేటీఆర్ వచ్చిండు టీ హబ్ అని ఒకటి కట్టి తాళం వేసి వచ్చిండు. దాని గురించి కూడా అది మొత్తం తాగడానికి పనికొస్తుందని చెప్పిండు. నువ్వు కట్టింది మీ నాయన డైరెక్షన్ ప్రకారం అన్నిటి కట్టిన 3-4 టీ హబ్లు కూడా మీ నాయన ఆదేశం ప్రకారం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ టీ హబ్లు కట్టి పేకాటకు బార్ లాగా చేసింది మీరు. కేటీఆర్, నువ్వు, హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా. అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్డర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి మరకున్నదా? 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయనలాగా రాజీనామా చేయ, బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షన్. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు, బడ్జెట్ సెషన్కి అడుగు. కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే, ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన అడగను. గన్నమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు? 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్ తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు? మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మేము చేస్తారంటే దాన్ని అడ్డుకుంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహనే లేదు. సోరేడు మూసి అన్ని నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుండా ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించారంటే 10 ఏళ్ళు మా జిల్లాను నాశనం చేసినావు. కాబట్టి కేటీఆర్, నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయినరు. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్కి ఏముంది? ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు. కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన. అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది. కానీ కేటీఆర్, హరీష్ ఏముందా వాళ్ళ దగ్గర? దోసుకున్న సొమ్ము ఉంది, ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది. అర్హత ఉన్న వాళ్ళకే కేంద్రం పద్మ అవార్డులు ఇస్తుందన్న బండి సంజయ్ కామెంట్స్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో గద్దరున్నారా, బండి సంజయ్ ఉన్నాడా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఊరూరా తిరిగి పాట పాడి చైతన్యం చేసిన వ్యక్తి గద్దరన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ ఇలాంటి కామెంట్స్ చేయడం తగదని వెంకటరెడ్డి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేర్లు పంపాలి. కేంద్రం ఆలోచిస్తారు. మీరు పంపిన పేర్లు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటే నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తామన్నా? ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి.
అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలను గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ గద్దర్ ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇవాళ దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాటు చేసిన వ్యక్తి. ఆయన యుద్ధ నౌక ఆయన చనిపోయిన రోజు మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఏదో పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను ప్రయోగించారు. NVS-02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. ఇస్రో సెంచరీ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆధ్వర్యంలో తొలి ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోట షార్ కేంద్రంలో శాస్త్రవేత్తలు పరస్పరం ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిఎస్ఎల్వి F-15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, షార్ డైరెక్టర్ రాజరాజన్ ను శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. Within 40 seconds into the flight. As Port Blair Station mission. రాకెట్ ప్రయోగాల్లో స్వదేశీ ప్రయోగాలతో ఇస్రో సత్తా చాటిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పరిశోధనలకు ఊతమిచ్చిందని తెలిపారు. 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందిస్తుందని అన్నారు. I am extremely happy to announce from the spaceport of ISRO that the first launch of this year 2025 has been successfully accomplished with GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. Mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader Professor Vikram Sarabhai and taken forward by generations of leaders. Couple of senior leaders are right now available in the VIP gallery. Till today, we have developed 6 generations of launch vehicles. The first launch vehicle was developed under the guidance of Professor Satish Dhawan with APJ Abdul Kalam as the project director, and the launch took place in the year 1979. From that till today, including today's launch, we have accomplished 100 launches from these launch pads. Over these 100 launches, we have lifted 548 satellites to orbit. Over these 100 launches, totally we have lifted 120 tons of payload, including 23 tons of 433 foreign satellites. This launch site has witnessed several significant milestones of the Indian space program, including 3 Chandrayaan missions, a Mars orbiter mission, Aditya L1 mission, SRE mission, a single rocket placing 104 satellites in the orbit, and host of communication, earth observation and navigation satellites.
శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో సౌండింగ్ రాకెట్లు, ఆ తర్వాత చిన్నపాటి లాంచ్ ప్యాడ్ల మీద ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి రాకెట్లను ప్రయోగించారు. చిన్న చిన్న ప్రయోగాల్లో రాటు తెల్లడంతో పెద్ద పెద్ద ప్రయోగాలు చేయడానికి మొదటి ప్రయోగ వేదికను నిర్మించారు. దీనిపై 1990 నుంచి 2005 దాకా ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు. ఆ తర్వాత భవిష్యత్తులో అత్యంత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మరో ప్రయోగ వేదిక అవసరాన్ని 2002లో గుర్తించారు. అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. అంచెలంచెలుగా ఇక్కడ భారీ రాకెట్ ప్రయోగాలు చేపట్టే స్థాయికి చేరింది షార్ కేంద్రం. శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టాలని నిర్ణయించిన తర్వాత ఇండియన్ రాకెట్ల ద్వారా సమాచార ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, వాతావరణ పరిశోధనలకు ఆస్ట్రోనాట్ ఉపగ్రహాలు, గ్రహాంతర ప్రయోగాలు, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం సెడెక్స్ ఉపగ్రహాలతో డాకింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల అంతరిక్ష సంస్థల నుంచి రాకెట్ల ద్వారా 30 ఉపగ్రహాలను పంపించిన ఇస్రో 37 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలను శ్రీహరికోట షార్ కేంద్రం పంపించి రికార్డు నెలకొల్పింది. Space docking. The previous pass was the observation pass, wherein all team members have verified their parameters, and based on their confirmation, mission director will be giving a go for the subsequent for motion of the spacecraft from 3 meter till docking. The next pass will come at 0040 UT. Over HBK, the commanding will be given for the subsequent phase of the mission, wherein the spacecraft. ఖగోళ రహస్యాలను ఒడిసిపట్టే క్రమంలో విశ్వంలోని చంద్రుడు, సూర్యుడు, అంగారక గ్రహాల మీద పరిశోధనకు చంద్రయాన్ 1, 2, 3, మంగళయాన్ 1, సూర్యయాన్ 1 అనే 3 ఉపగ్రహాలతో పరిశోధనలు చేస్తున్నారు. ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్ధారించుకునేందుకు ఎక్స్పెరిమెంట్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలు, ఖగోళం, వాతావరణం గురించి తెలియజేసేందుకు స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్ శాటిలైట్స్ అన్ని కలిపి ఇప్పటి వరకు 159 ఉపగ్రహాలను షార్ కేంద్రం నుంచి పంపించారు. ఈ ఉపగ్రహాలతో సముద్రాలు, భూమిపై అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాల కోసం దూర పరిశీలన ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, రేడియో టెలివిజన్, డిటిహెచ్, టెలి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ లాంటి ఎన్నో ప్రసారాలను మెరుగుపరిచేందుకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను షార్ నుంచి పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర మహాఘట్టం ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించిన మెస్రం వంశీయులు మహాపూజను ప్రారంభించారు. ఆదివాసీ గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జాతరను జరుపుకుంటున్నారు. ఆదిమ గిరిజనుల్లో గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు నాగోబాకు పూజలు నిర్వహించడం ఈ జాతర ప్రత్యేకత. గత కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న గిరిజన ఆచార సంప్రదాయం ఇది. మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత కేస్లాపూర్ నాగోబా జాతర అంతటి ప్రాశస్త్యాన్ని కలిగింది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. నాగోబా చరిత్ర గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. గోండు జాతికి మూల పురుషుడు మెస్రం వంశస్థుడైన పడియార్ ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోనే జన్మించాడని, గోండుల మూల దైవం ఇక్కడే వెలిసిందని గిరిజన సంస్కృతికి చెందిన చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి. గిరిజన సంస్కృతి ఆరంభమైన నాటి నుంచి కేస్లాపూర్లోని గిరిజన ఆరాధ్య దైవం నాగోబాను పూజిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేస్లాపూర్ నాగోబా గుడిలో మహాపూజ ప్రోగ్రాం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాంప్రిహెన్సివ్ బందోబస్తు ప్లాన్ చేశాము. టోటల్ మొత్తం 500 మంది పోలీస్ సిబ్బంది కూడా డిప్లాయ్మెంట్ బందోబస్తు జరిగింది. ఇక్కడ రకరకాల సెక్టర్స్లో మేము డివైడ్ చేశాము. భక్తుల భద్రత కోసం మొత్తం అరేంజ్మెంట్స్ మేము చేశాము. దీంట్లో సీసీటీవీ సర్వేలెన్స్ కూడా మేము నిఘా చేస్తున్నాము. టోటల్ అరౌండ్ 100 కెమెరాస్ హ్యావ్ బీన్ డిప్లాయ్డ్. ఇది కాకుండా డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేస్తున్నాము. భక్తులకి ఏమైనా ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మహాపూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా
ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా బోత్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అతను సక్కు గారు, మిగతా ప్రజాప్రతినిధులు, దాంతోపాటు మెస్రం పెద్దలందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. ఈ యొక్క మహాజాతరలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తారు. దాంతోపాటు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. 31 తారీఖున మరి దర్బార్ కార్యక్రమం ఉంది. ఈ దర్బార్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, దాంతోపాటు కొండ సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రులు వారందరూ కూడా వస్తున్నారు. వాళ్ళతో పాటు మిగతా విఐపీలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటి వరకు మంత్రులలో 2 మంత్రులు అయితే కన్ఫామ్గా వచ్చే కార్యక్రమాన్ని మాకు షెడ్యూల్ అనేది రావడం అనేది జరిగింది. తప్పకుండా ఇక్కడ ఏర్పాట్ల విషయంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్త తీసుకోవడం అనేది జరిగింది. నేను కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాను. రేపటి రోజు ఏమైనా అవసరం ఉన్నప్పుడు, ఇక్కడ ఏమైనా కావాలన్నప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం. పోలీస్ సిబ్బంది ఉంటే ఇక్కడ మెస్రం వంశ సంబంధించిన వాలంటీర్లు కూడా అందుబాటులో ఉంటారు. వచ్చే భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ముఖ్యంగా చిన్నపిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఈ జాతరలో తినుబండరాలు కావచ్చు, మిగతా తాజాగా అన్ని కూడా ఉండాలి. ఫుడ్ సేఫ్టీ ముఖ్యంగా నేను ముందు రివ్యూ మీటింగ్ కూడా అదే చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ రావడం పోవడం ఒకటైతే ఇక్కడ తినేటువంటి వస్తువుల్ని కొంత నాణ్యతగా ఉండేటట్టు చూడడం మన బాధ్యత. కాబట్టి మిగతా ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. పుష్యమాసం ఆరంభంలో ఆకాశంలో నెలవంక కనిపించిన 2వ రోజు నాగోబా దేవాలయంలో గోండులంతా కలిసి నాగోబాలో జరగాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. చైత్రమాసం పౌర్ణమి మరుసటి రోజు సిరికొండ గ్రామంలో కొత్త కుండలు తయారు చేస్తారు. అనంతరం పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు కాలినడకన జన్నారం మండలం కలమడుగు గ్రామం హాస్తాన్ మడుగు వద్ద గల గోదావరి నదికి చేరుకుంటారు. ఇలా 70 కిలోమీటర్ల దూరాన కాలినడకన వారం రోజుల పాటు ప్రయాణం చేసి ఝూరి అనే కలశంలో పవిత్ర నీటిని తీసుకుని వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్ల కిందికి చేరుకుని తమ వంశ పూర్వీకులను తూమ్ అనే ప్రజలు నిర్వహిస్తారు. 3వ రోజు గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయాన్ని కడిగి నాగోబ దేవతకు అభిషేకం చేస్తారు. నవధాన్యాలతో పాటు ఆవు పాలు నైవేద్యాన్ని సమర్పించి మహాపూజ నిర్వహిస్తారు. అనంతరం ఘనంగా జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర వారం రోజుల పాటు నాగోబ జాతర కొనసాగుతుంది. భారతదేశంలో 2వ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ ఎస్పీ గారు, తర్వాత పిఓ గారు, గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో, ఇది చాలా పవిత్రమైన జాతర. మేస్రం వంశులు వారు సంబంధించిన నాగదేవత, నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో, తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో, అది 28 నుంచి 4వ తారీఖు మన జిల్లాలో కేస్లాపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈ రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకొని కూడా చాలా ఆనందంగా కనిపించింది. ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం, చాలా పవిత్రమైన జాతర. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్ష చేసి పూర్తి చేయడం జరిగింది. నాగోబా జాతరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి గిరిజనులు భారీగా తరలివస్తున్నారు. ఎడ్ల బండ్లు, కాలినడకన కుటుంబ సభ్యులతో కలిసి ఈ గిరిజనులు తరలి రావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం నాగోబాను ఇష్టదైవంగా కొలుస్తారు. ఎల్లుండి దర్బార్ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నట్లుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.